గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు ఎయిర్లైన్స్లోకి అదానీ గ్రూప్ సొంత విమానయాన సంస్థ ఏర్పాటు ప్రయత్నాలు, నిబంధనలు సడలించాలని కేంద్రానికి ప్రతిపాదన. అదానీ గ్రూప్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే దేశంలో 8 ఎయిర్పోర్ట్లను నిర్వహిస్తున్న ఈ గ్రూప్ ఇప్పుడు సొంత ఎయిర్లైన్స్ ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే దీనిపై అదానీ గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎందుకు చేస్తారు? సింపుల్గా ఇలాంటి టాక్ ఒకటి బయట వదిలిపెడతారు, తర్వాత ఇక యాజ్ యూజువల్ ఆలోపు జనాలు జీర్ణించుకుంటారు, ఎయిర్లైన్స్లోకి కూడా వస్తుందని అప్పుడు లాంచ్ చేస్తారు. పేపర్ లీక్లపై విచారణ, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన యువత భవిష్యత్తు కంటే ఏది ముఖ్యం కాదని కామెంట్. నేడు కేబినెట్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని ఎక్స్లో వెల్లడి. అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో ప్రసంగం. నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్లో రచ్చ జరుగుతున్న వేళ గురువారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. మన యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని, పేపర్ లీక్ కేసులు విచారణ కోసం ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. పేపర్ లీక్లతో ప్రమేయం ఉన్న వారికి వేగంగా కఠినంగా శిక్ష పడేలా చూసేందుకు మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాను అని పేర్కొన్నారు. పేపర్ లీక్ల ప్రమేయంలో ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పరంపరలో ఇది ఒక భాగమని వివరించారు. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకే మేము తీసుకుంటున్న చర్యల పరంపరకు ఇది కొనసాగింపు. మన యువత భవిష్యత్తు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ప్రధాని పోస్ట్ చేశారు. ఇక కేవలం పోస్టులల్లా ఈ చెప్పడం వల్ల జరగదు, కార్యాచరణ అనేది దాల్చాలి. ఇప్పుడు దాదాపు ఎన్ని రోజులైనా మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టిరు, రిజల్ట్ వచ్చింది, ఇంకా ముందు లీక్ చేసిన నీటు విచారణ జరిపిస్తాము అది ఇదని ఇంకా చెప్తున్న పరిస్థితి. ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా మేమంతా మీ వెంటే, స్టూడెంట్స్కు మద్దతుగా రోడ్డెక్కిన ఇండియా కూటమి నేతలు. గాంధీ స్మృతి వద్దకు ఎంపీలు. రాహుల్ నేతృత్వంలో నీట్ మృతులకు నివాళులు. యూత్ భవిష్యత్తును నాశనం చేస్తున్నదే మీరేనంటూ మోదీపై రాహుల్ మండిపాటు. పేపర్ లీకేజీల బాధ్యులను రక్షిస్తున్నారని ఫైర్. స్టూడెంట్ల ప్రతి డిమాండ్కు మద్దతు తెలుపుతున్నామని ప్రకటన. నేడు దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు. రైట్. ఎర్ర సముద్రంలో బాంబుల మోత. అమెరికా ఇరాన్ యుద్ధం ఎర్ర సముద్రాన్ని తాకింది. గురువారం ఇరాన్ మద్దతు ఇస్తున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చెందిన 2 ఆయిల్ ట్యాంకర్లపై బాంబుల వర్షం కురిపించారు. జరిగిన 2 ప్రపంచ యుద్ధాలు ఎర్ర సముద్రంతో లింక్ ఉన్నాయి. చెప్తున్నా కదా, ఇదేదో 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్నట్టే ఉంది కథ. బెట్టింగ్ యాప్స్కు హెడ్ కానిస్టేబుల్ బలి. బెట్టింగ్ లోన్ యాప్స్ ఓ హెడ్ కానిస్టేబుల్ బలి తీసుకున్నాయి. డీజీపీ కార్యాలయంలో షోగార్డ్ బృందంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ స్వామి సర్వీస్ పిస్టల్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా ఇక బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి బీభత్సంగా డబ్బులు వస్తాయని వివిధ రకాల లోన్స్ తీసుకొని వివిధ రకాలుగా అప్పు చేసి ఇక అది పరువు పోయే కాడికి వచ్చే టైంకు ఇక ఏం ఆలోచన లేకుండా సూసైడ్ చేసుకుని చనిపోయే పరిస్థితి పోలీస్ కానిస్టేబుల్ అనే తరచూ అప్పుడప్పుడు చూస్తున్నాం, మనం ఎక్కువగా చూస్తున్నాం. మనం గతంలో కూడా లోన్ యాప్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని ఒక కానిస్టేబుల్ తనని తనే ఆత్మహత్య చేసుకోవడం చూసినాం. చాలామంది యువత ఆలోచించాల్సింది ఏంటంటే బెట్టింగ్ యాప్స్కు అసలు అలవాటు పడద్దు. నువ్వు వేరే ఎన్నో మార్గాలు ఉంటాయి డబ్బులు సంపాదించడానికి, ఆ దిశగా ఆలోచించాలి. కానీ బెట్టింగ్ యాప్స్ అనేది క్లోజ్ చేయి. జూదం వల్ల వచ్చే డబ్బు ఎప్పటికీ నిలవదు. ఈరోజు నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చు, ఏదో సమాజంలో నీకాడ డబ్బులు ఉన్నాయి, నలుగురు వచ్చి నీకాడ ఏదో నిన్ను ఉబ్బిచ్చే ప్రయత్నాలు చేయొచ్చు. కానీ జూదంతో నీ తెలివితోటి కష్టంతో సంపాదించిందే చివరికి మిగులుతుంది. ఇక నువ్వు ఏ రకంగా సంపాదించినా మిగులుతుందేమో, కానీ జూదం వల్ల వచ్చింది మిగిలినట్టు ఇప్పటివరకు చరిత్రలోనే లేదు. మీరు ఎన్ని ఇతిహాసాలు పురాణాలు ఎన్ని చదివినా కూడా జూదంలో గెలిచి సక్సెస్ అయిన చరిత్రే లేదు. ఈవెన్ రియల్ టైంలో కూడా ఎవ్వరు లేరు. జూదం ద్వారా బాగుపడ్డాడు చరిత్రలో లేడు. ఇక అది నేనే ఇప్పుడు నాకు తాత్కాలిక ఆనందం వస్తుంది, కానీ ఇట్లా బెట్టింగ్ యాప్లకు అలవాటు పడితే ఒకరోజు వస్తుంది, దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఎంత వచ్చినా అంత పోయేది ఇంకా మైనస్లో పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ జూదం వైపు పోకుండా వేరే వేరే బిజినెస్ మార్గాలు ఎన్నో రకాలు ఉన్నాయని ఆలోచించండి. ఇంకొకటి లోన్ యాప్కి సంబంధించి ఏమన్నా జరగని ఏం చేస్తాడు, వచ్చి కత్తితో పొడుస్తాడు. ఆ కడుపులా నీ కాడ ఉన్నప్పుడే గట్టు, ఏదో సందర్భంలో తీసుకుని అయిపోయింది. కొత్త వాళ్ళు తీసుకోకురి, తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడకురి. ఏదన్నా జరగని ఏం జరుగుతుంది? ప్రాణం కంటే ఎక్కువ కాదు ఏది, గుర్తుంచుకొని.
ప్రాణం కంటే ఎక్కువ కదా, ఆ ప్రాణాన్ని లెక్క చేయనప్పుడు ఇలాంటి వాటికి భయపడదు. లోన్ యాప్స్ తీసుకున్న వాళ్ళు అసలు దాని జోలికి పోకురి. ఒకవేళ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు టెన్షన్ పడకురి. మీకు వీలైనంత వీలున్నప్పుడే కడతా అని చెప్పారు. లక్షల కోట్ల దొబ్బుకొని పరాయి దేశాలకు పోయిన వాళ్ళే దర్జా బతుకున్నారు. మీకేం బాధ? దయచేసి ఈ ఆత్మహత్య యత్నాల వైపు ఆలోచించకండి. వాంగ్చుక్ దీక్ష విరమణ. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ 26 రోజులుగా కొనసాగిస్తున్న నిరాహార దీక్షను గురువారం అర్ధరాత్రి విరమించారు. అర్ధరాత్రి 1 గంటల సమయంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో జ్యూస్ తాగి ఆయన దీక్షను ముగించారు. ఇది అయిపోయి మొత్తం ఎట్టకేలకు దీక్ష విరమించుకుంది. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ వినీత్ జోషి బదిలీ. కొత్త కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్ నియామకం. నీట్ పేపర్ లీక్పై నిరసనతో కేంద్రం కీలక నిర్ణయం. పలువురు ఐఏఎస్ ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు, పదోన్నతులు. ఇప్పుడు నీట్ పేపర్లా వీళ్ళని అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేస్తే నిజాలు ఎట్ట తెలుస్తాయండి? ఈ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం లెక్కుంది ట్రాన్స్ఫర్లు. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ వినీత్ జోషి బదిలీ ఎట్ట చేస్తావు నువ్వు? కొత్త ఆయన తీసుకొస్తే ఈయననే విచారణ చేసినా పాత ఆయనకే తెలుస్తాయి వీటి గురించి అని చెప్పడానిక. ఇవన్నీ సాక్ష్యాలు తారుమారు చేసే విధానం లెక్క ఒకపడుతుంది. 18 balls 50 runs టార్గెట్ చేజింగ్లో వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశి. 18 బాల్లో 4 4 4 6తో 50 దంచుకోవడంతో గురువారం జరిగిన తొలి T20 మ్యాచ్లో ఇండియా 7 వికెట్ల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. ఇంకొకటి అందరి పేరు మీద ఉన్న రికార్డు కూడా దీంతో బ్రేక్ చేసిండు. ఏది యంగెస్ట్ హాఫ్ సెంచరీ ఇంటర్నేషనల్ T20 ఇంటర్నేషనల్ మ్యాచ్లలో అన్నట్టు. గ్లోబరీనా ముమ్మాటికి కేటీఆర్ బినామీ సంస్థే. ఆ సంస్థ తప్పిదాల వల్లే అప్పట్లో 27 మంది స్టూడెంట్స్ చనిపోయారు. అదే పేరు మార్చుకొని నీట్ పరీక్షలు నిర్వహించి లీకేజ్లకు కారణమైంది. అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గ్లోబరీనా తప్పిదాలపై కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో కేటీఆర్ ప్రశ్న అడిగితే పేర్లతో సహా లిస్ట్ ఇస్తాం, మేము తెరిచిన ధర్నా చౌక్లో కేటీఆర్ ధర్నా చేసుకోవచ్చని కామెంట్. ఇది కథ. కొత్తది ఇప్పుడు ఏది ఆ సంస్థ కాదని ప్రూవ్ చేస్తే ఆ సంస్థ కాదని ప్రూవ్ లేకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేల రాయాలని ఇంకో ఏమంటారు వార్నింగ్ ఇచ్చేసిండు, సవాల్ ఇచ్చేసిండు, ఏదైనా కాదు ఛాలెంజ్ ఇచ్చేసిండు. మొన్న ఎంత తిట్టిండండి కేటీఆర్. ఈ జాతి మాది కాదు, ఈ జాతి మాది కాదని ఎన్ని మాటలు అన్నాడు. దానికి కనీసం రిప్లై ఉందా ప్రభుత్వం నుంచి? కనీసం మరి అట్లా మాట్లాడవచ్చునా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అని అడిగే ధైర్యం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి? అదే ఓ జర్నలిస్ట్ రైతే అయితే ఈ పాటికి అరెస్ట్ చేసి ఆగం చెప్తారు. ఇట్లుంటాయి వాళ్ళే. లై డిటెక్టర్ పరీక్షకు వెళ్దామా? గ్లోబరీనాపై సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్. మీ సవాళ్ళకు మీకు దండం. ఈయన రోజుకో సవాలు వాళ్ళకి ఇస్తడం, వాళ్ళు వీళ్ళకి ఇస్తడం తప్ప ఒకరి సవాళ్ళను ఒకరు స్వీకరించేది లేదు, దాని మీద మాట్లాడుకునేది లేదు. వీళ్ళు నేను బినామీనైతే మీరు గ్లోబరీనా నాకే ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చిండ్రో చెప్పాలి. ఇప్పటికే డిఫమేషన్ నోటీసులు పంపించా. కవిత నోటి నుంచి వచ్చేవి కాంగ్రెస్ పలుకులే. వచ్చే ఏడాది 2 విడతల్లో పాదయాత్ర. బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తుండదు. మీడియాతో కేటీఆర్ చిట్ చాట్. ఇక మీరు సవాళ్ళు ఇసురుకొని మేము టైంపాస్ చూస్తాం. ఇక ఏం చేస్తాం అంతకుమించి. కళ్ళు చెదిరే అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు. ఏసీబీ దర్యాప్తులో బయటపడిన డిఈ ముత్యం వెంకటరమణ ఆస్తుల చిట్టా. 2006 నుంచే కన్స్ట్రక్షన్ దందాలోకి. ముత్యం పేరిట 3, ప్రైడ్ హోమ్స్ పేరిట మరో కంపెనీ ఏర్పాటు. హైటెక్ సిటీ పరిసరాల్లో కోట్లు విలువ చేసే భారీ నిర్మాణ ప్రాజెక్టు. 7 అంతస్తులకు పైగా ఉన్న 10 అపార్ట్మెంట్లు, 2 కమర్షియల్ కాంప్లెక్స్లు. ఈ మరి గీనకాన్నే గిన్ని వందల కోట్లు వెళ్తున్నాయంటే ఇక రాజకీయ నాయకులు అక్కడ ఎంత వెళ్ళాలి? ఇవన్నీ ఎన్నడు బయటపడాలి? చిన్న ఇవన్నీ సొర చేపలు తిమింగళాలని రాస్తారు. కానీ నన్ను అడిగితే అంతా చేపలు, చిన్న చేపలు, గుడ్డబారకలు. ఇవన్నీ తిమింగళాలు, సొర చేపలు అంతా సేఫ్ జోన్లు ఉన్నాయి. 24 లక్షల ఓట్లు అవుట్. డూప్లికేషన్ పర్మనెంట్ షిఫ్ట్. చనిపోయిన ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలు రాలే. వచ్చే నెల 3 తర్వాత డ్రాఫ్ట్ జాబితాతో ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. సర్ ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న దరఖాస్తుల సేకరణ. ఇంకా 1,02,00,000 ఓటర్ల వివరాలు డిజిటైజ్ చేయాలి. ఇది 24 లక్షల ఓట్లు అవుట్ అయినాయి ఆల్రెడీ, రాలేదు. ఇక మొత్తం డిజిటైజ్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తే తప్ప ఎన్ని పోయినాయి అనేది పూర్తి స్థాయిలో తెలుస్తుంది మనకు. బోర్బావుల కింద వరి వేయొద్దు, రైతుల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి. మంత్రి తుమ్మల. ఇప్పటికీ 23 జిల్లాల్లో లోటు వర్షపాతం. యాసంగి సీజన్ పైన ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం. ఉమ్మడి జిల్లాల సమీక్షల్లో వచ్చిన సూచనలతో కార్యాచరణ సెక్రటేరియట్లో మంత్రి సమీక్ష. 32 లక్షల ఎకరాల్లో సాగు తగ్గే అవకాశం. చిన్నారెడ్డి. కృష్ణమ్మకు వరద షురు.
108 టీఎంసీలకు చేరిన ప్రాజెక్టు నిల్వ ఎగువన వర్షాలతో కర్ణాటక ప్రాజెక్టులకు చిలకల మరో 2-3 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి అని ఉండే ఛాన్స్. ఆ తర్వాతే శ్రీశైలం వైపు ప్రస్తుతానికి వెలవెలబోతున్నాం ప్రాజెక్టు. ఇక 2-3 రోజుల తర్వాత వచ్చినాకనన్నా కనీసం ఈసారి అమ్ముడు పోకుండా చూడురి. ఇటు ప్రతిపక్షం అందరు కలిసి జర కళ్ళు పెద్ద చేసి నిఘా పెట్టి చూడురి. పక్క రాష్ట్రానికి మన నుంచి వెళ్ళిపోయే రాష్ట్రాలకు అమ్ముకోకుండా చూడురు. ఆ నీటిని దుర్మార్గంగా తరలించకపోతూ దయచేసి ఇంకా పనులుండురి. కేంద్ర విద్యాశాఖ సెక్రటరీ వినీత్ జోషి బదిలీ వెనుక కూడా ఏదో కుట్ర దాగుందనే అనుమానాలు ఖచ్చితంగా ఈ దేశ యువతకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ నీట్ లీక్లో భాగంగా అందరిని విచారణ చేయాల్సింది పోయి ఈ టైంలో బదిలీలు చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అరే విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయండి, బర్తరఫ్ చేయండి అంటే అది కావట్లేదు. కానీ ఇక అధికారులే చెప్తున్నా కదా, ఈ అధికారులు కూడా ఈ రాజకీయ నాయకుల ఆటకు బలి కావాల్సిందే. ఉద్యోగులు, సామాన్య ప్రజలు, జర్నలిస్టులు, రైతులు, ఈ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, సబ్బండ వర్ణాలు ఈ రాజకీయ అవినీతి నాయకుల ఆటలో బలైతురు. లాస్ట్కు చూసిరా మీరు, ఈ ముత్యము డిఈ కాడ 300-400 కోట్లు దొరికినాయి, అధికారుల కాడ కొన్ని 100 కోట్లు దొరుకుతున్నాయి. నాకు తెలిసి ఇందులో ప్రధాన హస్తం ఆ రాజకీయ నాయకులదే ఉంటుంది. గ్లోబల్ అయినా ముమ్మాడికి కేటీఆర్ బినామీ సంస్థ అని కాంగ్రెస్ అంటుంది. లైవ్ డిటెక్టివ్ వెళ్దామా, పరీక్ష చేద్దామా అని ఈయన అంటుంది. మరి నాదైతే ఎందుకు ఇచ్చిర్రే నాకు కాంట్రాక్ట్ అంటుండు. క్యూర్లో తాగునీటి సరఫరాకు మాస్టర్ ప్లాన్, ఎల్నినో ప్రభావం పడకుండా చూడాలి, నీటి వనరులను అనుసంధానం చేయాలి, నిర్దేశిత సమయంలో ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేయాలి. వాటర్ బోర్డు సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ రీనాలో కేటీఆర్కు పార్ట్నర్షిప్, అందుకే ఇంటర్ విద్యార్థుల మన్నాలపై నోరు మెదపలేదు మంత్రి వివేక్ వెంకటరావు. మరి ఇవాళ మీరే ఉన్నారు కదా, బయట పెట్టవచ్చు కదా. ఈ కాంగ్రెస్ దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటారు, మరి ప్రభుత్వంలో ఉన్నా అనుకుంటారు. మీ చేతుల్లోనే అధికారం ఉంది, మరి ఆయనకి ఎంత పార్ట్నర్షిప్ ఉంది, మరి ఎందుకు ఇంటర్ ఆత్మహత్యల మీద మాట్లాడలేదని బయట పెట్టవచ్చు కదా ఆధారాలతో సహా. ఎందుకు పెట్టట్లేరు? ఎందుకు ఈ కాలయాపన చేస్తున్నారు ఉత్తర ముచ్చట్లతోటి? దేశంలో కల్లోలానికి సీజేపీ కుట్ర, శ్రీలంక బంగ్లాదేశ్ తరహాలో అల్లర్లకు స్కెచ్, ఇతర దేశాల నుంచి ఫండింగ్ రామచంద్రరావు. మరి అది బయట పెట్టవా? నువ్వు చేయాల్సిన పని చక్కగా చేస్తే గది ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీ పార్టీ చేయాల్సిన పని చక్కగా చేస్తే కేంద్రంలో ఈ అల్లర్లు ఎందుకు జరుగుతాయి, ఈ నిరసనలు ఎందుకు జరుగుతాయి? మీరు చేయట్లేరనే కదా యువత బయలుదేరింది. మాకు 76%, తెలంగాణకి 24%. కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు. నీటి వినియోగం ఆధారంగా క్యారీ ఓవర్ నీళ్లను పంచాలని డిమాండ్. బేసిన్లలో నీటి వినియోగం ఆధారంగా శ్రీశైలం నాగార్జున సాగర్లోని క్యారీ ఓవర్ స్టోరేజీల్లోని నీటిని పంచాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. ఏపీకి 76%, తెలంగాణకి 24% నీళ్లు ఇవ్వాలని పేర్కొంది. గురువారం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ తన వాదనలు కొనసాగించింది. ఉమ్మడి ఏపీలో గురు రాఘవేంద్ర స్కీమ్ను నిర్మించారని ట్రిబ్యునల్కు తెలిపింది. తుంగభద్రలో పూడిక వల్లే కేటాయించి నీటిని పూర్తి స్థాయిలో వాడలేకపోతున్నామని, ఆ నీళ్లు రాకపోవడంతో 6 టీఎంసీలను గురు రాఘవేంద్ర స్కీమ్ నుంచి వాడుతున్నామని చెప్పింది. తెలంగాణ కూడా ఆర్టీఎస్ దగ్గర వాడలేని నీళ్లను తుమ్మిల్లో ఎత్తిపోతల పథకం ద్వారా దగ్గర వాడుకుంటుందని వివరించింది. ఎందుకు మరి ఆ 24% మాత్రం మాకెందుకు? మీ బొంద మీద కొట్టుకోరా, అది తీసుకుపోయి ఉమ్మడిగా ఉన్నప్పుడు దోసుకపోయింది సరిపోలేదా? 76% మీకు, 24% మాకు. ఎందుకు మరి మాకు అంత భాగ్యం మాకెందుకు? మరి అవి కూడా తీసుకుపోయి మీ బొంద మీద పోసుకొని మేము ఎండిపోయి దాస్తాం. తెలంగాణ తీసేరి భారతదేశ మ్యాప్లంగా మమ్మల్ని మొత్తం తీసేసుకోరు. ఇంత స్వార్థంగా మీ రాజకీయాలు గత ఈ దశాబ్దాల కాలంగా, కొన్ని దశాబ్దాల కాలంగా మమ్మల్ని దోసుకున్న దోపిడి సరిపోలేదా మీకు? నీళ్లు, నిధులు, నియామకాల రూపంలో అడగనీకి కూడా ఉండాలి కొద్దిగా. నేడు విద్యా సంస్థలు బంద్, పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీసం కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్. బంద్ ప్రభావంతో ఓయూ, జేఎన్టీయూ, కాలేజీ, హెల్త్ యూనివర్సిటీలు పరీక్షలు వాయిదా. ఉద్యమకారులను గుర్తించి త్వరగా నివేదిక అందజేస్తాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె కేశవరావు. 16 రోజుల పాటు వివిధ సంఘాలతో చర్చించాం. ప్రొఫెసర్ కోదండరాం. త్వరలో జిల్లాలో పర్యటించి సమావేశాలు పెడతాం. ఎమ్మెల్సీ అద్దంకి. మొత్తం మీకు సంబంధించిన వాళ్ళను, మీ పార్టీ కార్యకర్తలను, మీకు నచ్చిన వాళ్ళను ఉద్యమకారులుగా చిత్రీకరిస్తారా మీరు? 12 ఏళ్ళు దాటింది తెలంగాణ ఏర్పడి.
ఇవాళ మీరు జిల్లా జిల్లా తిరిగి పర్యటించి మాట్లాడి తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తారు మీరు. ఇక తెలంగాణ వద్దన్నోళ్ళు ఇది ప్రజలు నమ్మాలే, ఉద్యమకారులు పోయి నిజమైన గుర్తింపు దక్కించుకుంటారు ఇక మీ కాడ.